ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం విభజన అంశాలు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్. లండన్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ నెల 31న ఏపీకి తిరుగు పయనం. ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు 2 రోజుల్లో నివేదిక సమర్పించనున్న బృందం. ఎన్నికల్లో గెలుపుపై పూర్తి నమ్మకం ఉంది. కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయనుకోవడం లేదన్న సజ్జల. రాజకీయ కక్షతోనే హింసను ప్రేరేపిస్తున్నారు. ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న మంత్రి బొత్స. టీఎస్ ను టీజీగా మారుస్తూ సర్కార్ ఉత్తర్వులు. ప్రభుత్వ శాఖలు సంస్థలకు తెలంగాణ సీఎస్ ఆదేశాలు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయండి. ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాలి. తెలంగాణ జిల్లా కలెక్టర్లను ఆదేశించిన తెలంగాణ సీఎస్ శాంతికుమారి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట. ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే. అజ్ఞాతంలోకి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గన్మెన్లను వదిలేసి వెళ్లిన పిన్నెల్లి సోదరులు. సుప్రీంకోర్టులో షర్మిలకు ఊరట. వివేక హత్య కేసుపై మాట్లాడవద్దన్న ఆదేశాలపై స్టే. వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ. తదుపరి విచారణ జూన్ 11కు వాయిదా. 21న మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. బియ్యపు గింజలపై స్వామివారి నామం లిఖించిన గేయవర్షిణి. ఇండియా కూటమిపై ప్రధాని మోడీ విమర్శలు. రాముడు మళ్లీ టెంట్లోకి మారతాడు అని సెటైర్లు. మోడీ పాలనలోనే యూపీలో అభివృద్ధి. దేశాన్ని దోచుకునే వారిని జైలుకు పంపిస్తామన్న అమిత్ షా. నన్ను ఆదరించినట్టే రాహుల్ను ఆదరించండి. రాయ్ బరేలీలో ఓటర్లను కోరిన సోనియా. మోడీపై మరోసారి రాహుల్ విమర్శనాస్త్రాలు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారని కామెంట్. అమిత్ షా వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ కౌంటర్. 400 సీట్ల వ్యూహం ఫలించబోదు అన్న అధీర్ రంజన్. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ. కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరును చేర్చిన ఈడీ. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసుతో ఢిల్లీలో కలకలం. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం. బీజేపీ కనీసం 200 స్థానాలు కూడా దాటదు. కూటమి విజయం సాధిస్తుంది అన్న టీఎంసీ నేత సుస్మితా దేవ్. హైదరాబాద్ మెట్రో రైల్ సమయం పొడిగింపు. రాత్రి 11:45 వరకు ప్రయాణికులకు అందుబాటులో మెట్రో. అటల్ సేతుపై రష్మిక మందన్న ప్రశంసలు. రష్మిక వీడియోను షేర్ చేసిన మోడీ. ఐపీఎల్ చివరి మ్యాచ్లో లక్నో గెలుపు. ముంబైపై 18 పరుగుల తేడాతో విజయం.